లాస్ట్ క్లాస్లో మనం రెసిడెన్షియల్ స్టేటస్ చాప్టర్ డిస్కస్ చేస్తున్నాం. రివైజ్ చేసుకుని రమ్మన్నాను, క్వశ్చన్స్ కూడా చూద్దామన్నాను. ఎంతమంది రివైజ్ చేస్తారు? చాలా సింపుల్ ప్రొవిజన్స్ అండి. సెక్షన్ 6 సబ్సెక్షన్ 1, సెక్షన్ 6 సబ్సెక్షన్ 6, సెక్షన్ 6 సబ్సెక్షన్ 1, సెక్షన్ 6 సబ్సెక్షన్ 6. చాలా సింపుల్ ప్రొవిజన్సే. ఫస్ట్ రివైజ్ చేద్దాం ఒకసారి. సో సెక్షన్ 6 సబ్సెక్షన్ 1 జనరల్గా రెసిడెన్షియల్ స్టేటస్ పర్సన్ డెఫినేషన్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ నువ్వు రెసిడెన్షియల్ స్టేటస్ ఎవరెవరికి చెప్పాలి, ఎవరికి ట్యాక్స్ చేస్తున్నావో ట్యాక్స్ వేస్తున్నావో వాళ్ళకి చెప్పాలి. పర్సన్లో ఎవరెవరు ఉంటారు? ఇండివిజువల్ హెచ్ఏఎఫ్, ఇండివిజువల్ హెచ్ఏఎఫ్, కంపెనీ, ఫార్మ్, ఏఓపి, బిఓఐ, ఏజేపీ, లోకల్ అథారిటీ. వీళ్ళు ఇండివిజువల్ పర్సన్ డెఫినేషన్లో వచ్చేది. వీళ్ళకి రెసిడెన్షియల్ స్టేటస్ బట్టి ట్యాక్స్ వేస్తాం. సింపుల్ క్రైటీరియా, రెసిడెంట్ అయితే ట్యాక్సిబుల్ చేస్తాం, నాన్ రెసిడెంట్ అయితే జనరల్లీ ట్యాక్స్ చేయం. ఫారెన్ ఇన్కమ్, ఇండియన్ ఇన్కమ్ అయితే ఎవరైనా ట్యాక్స్ చేస్తాం. బట్ ఫారెన్ ఇన్కమ్ అంటే అతను నాన్ రెసిడెంట్, ఫారెన్ ఇన్కమ్ అయితే వదిలేస్తాం. బట్ రెసిడెంట్ అయితే ఏ ఇన్కమ్ అయినా ట్యాక్స్ చేస్తాం. బట్ ఇతను రెసిడెంటా నాన్ రెసిడెంట్ చూద్దాం. అది రెసిడెంటా నాన్ రెసిడెంటా అనేది ఎలా చెప్పాలి అంటే కొన్ని కండిషన్స్ చెప్పారు. ఇండివిజువల్కి అప్లై అయ్యే సెక్షన్ ఏంటమ్మా? 6 సబ్సెక్షన్ 1 అండ్ 6 సబ్సెక్షన్ 6. హెచ్ఏఎఫ్కి అప్లై అయ్యే కండిషన్ ఏంటి? 6 సబ్సెక్షన్ 2. ఫర్ ది కంపెనీ 6 సబ్సెక్షన్ 3 and all others 6 subsection 4. Others 6 subsection 4. Revise చేసామా క్వశ్చన్ బ్యాంక్? సిక్స్ సబ్సెక్షన్ 4 అదర్స్, కంపెనీ 6 సబ్సెక్షన్ 3. ఓకేనా? సో ఇలా మనం చెప్తున్నాం. ఫస్ట్ 6 సబ్సెక్షన్ 1 ఇది చాలా ఇంపార్టెంట్. ఇండివిజువల్ చాలా ఇంపార్టెంట్. సిఏ ఇంటర్ లెవెల్లో ఇండివిజువల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ అడిగినప్పుడు ఎలా, ఏంటి, ఏం రాయాలి? 6 సబ్సెక్షన్ 1లో ఏం చెప్పాడు సార్ అంటే రెసిడెంట్ అనాలి అంటే కొన్ని కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. నేను ఇప్పుడు చెప్తున్న 2 కండిషన్స్లో ఎనీ వన్ ఆఫ్ ది కండిషన్స్ సాటిస్ఫై చేస్తే, ఆర్ ఏంటది? స్టే ఇన్ ఇండియా ఈజ్ 182 days ఆర్ మోర్ ఇన్ ప్రీవియస్ ఇయర్. స్టే ఇన్ ఇండియా 60 days ఆర్ మోర్ ఇన్ ప్రీవియస్ ఇయర్ అండ్ 365 days ఆర్ మోర్ ఇన్ 4 preceding previous years. సార్ ఇన్ కేస్ ఇతను 2 కండిషన్స్ సాటిస్ఫై చేయలేదు అంటే ఇతను ఏమైపోతాడు? ఆటోమేటిక్గా నాన్ రెసిడెంట్. ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై చేసినా రెసిడెంట్ అయిపోతారు. 2 కండిషన్స్ సాటిస్ఫై చేయలేదు అంటే నాన్ రెసిడెంట్. ఓకేనా? రైట్. ఒకవేళ రెసిడెంట్ అయితే అడిషనల్గా 6 సబ్సెక్షన్ 6 చెక్ చేసి ఇంకొక 2 కేటగిరీస్ ఉన్నాయి. ఏంటి అది? ఆర్ఓఆర్, ఆర్ఎన్ఓఆర్. ఇక్కడ నుంచే 2 కేటగిరీస్ వచ్చాయి. సార్ ఏంటి ఆ 2 కండిషన్స్? ఆర్ఓఆర్ అవ్వాలి ఫస్ట్, సెకండ్, అండ్ ఈ 2 సాటిస్ఫై చేయాలి. ఎండ్ ఆర్ ఎండ్ ఏంటి సార్ అది? 2 years రెసిడెంట్ ఇన్ 10 preceding previous years, 730 days or more in 7 preceding previous years. Sir, in case ఈ 2 ఫెయిల్ అయితే
సార్ రెండు ఫెయిల్ అయినా ఒకటి ఫెయిల్ అయినా నో నో అయినా ఎస్ నో అయినా నో ఎస్ అయినా సరే ఇతను ఏమైపోతాడు ఆర్ఎన్ఓఆర్. సరే ఈ టూ కండిషన్స్ సాటిస్ఫై చేస్తేనే ఆర్ఓఆర్. వెళ్ళి టూ కండిషన్స్ సాటిస్ఫై చేయకుండా ఫెయిల్ అయితే ఆర్ఎన్ఓఆర్ అయిపోతాడు. వెరీ ఇంపార్టెంట్. హెచ్యుఎఫ్ అయితే సార్ హెచ్యుఎఫ్ అయితే ఏం చెప్పారు సార్ మీరు అంటే విత్ రెస్పెక్ట్ టు హెచ్యుఎఫ్ రెసిడెంట్ అండ్ నాన్ రెసిడెంట్ ఎప్పుడు కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ wholly or partly in India, control and management wholly or partly in India resident అవుతారు. సార్ అదే కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ wholly or partly outside wholly outside India ఉంటే నాన్ రెసిడెంట్ అవుతారు. ఓకేనా సార్ ఇక్కడ కూడా అగైన్ ఆర్ఓఆర్ ఉంటుంది, ఆర్ఎన్ఓఆర్ ఉంటుంది. కానీ ఎవరికి చెక్ చేయాలి? హెచ్ఎఫ్ కాదు, కర్త చెక్ చేయాలి. ఏంటి కర్త సాటిస్ఫై చేయాల్సిన 6 సబ్సెక్షన్ 6లో చెప్పిన ఎడిషనల్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి సాటిస్ఫై చేస్తే హెచ్ఎఫ్ ఈజ్ రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్. సార్ కంపెనీ అయితే ఏంటి సార్ డెఫినేషన్? కంపెనీ అంటే డెఫినేషన్ ఏంటి చూద్దాం. ఇప్పుడు కంపెనీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. బట్ కంపెనీ తర్వాత మనం కంపెనీ హోల్డ్ పెట్టి అదర్స్ చెప్తాం. అదర్స్ ఏంటమ్మా? కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్. సో ఎయిదర్ హోల్లీ ఆర్ పార్ట్లీ ఇన్ ఇండియా ఓన్లీ పార్ట్లీ ఇన్ ఇండియా రెసిడెంట్. సార్ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ హోల్లీ అవుట్ సైడ్ ఇండియా ఏమైపోతుందమ్మా? నాన్ రెసిడెంట్. ఓన్లీ అవుట్ సైడ్ ఇండియా నాన్ రెసిడెంట్. ఓకేనా? రైట్. ఇప్పుడు కంపెనీ చూద్దాం. కంపెనీ చూసి దాన్ని కొన్ని క్వశ్చన్స్ ఎలా ఒకవేళ క్వశ్చన్ అడిగినప్పుడు ఇలాగ చార్ట్ వేయాలా సార్? నేను కూడా నో, దీన్ని సెంటెన్స్ ఫామ్లో రాయాలి సింపుల్ లాంగ్వేజ్ యూజ్ చేసి. కాకపోతే దాన్ని యాక్ట్ పరంగా ప్రొవిజన్ లాగా కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్ రాస్తాం, క్వశ్చన్లో ఉన్న ఫ్యాక్ట్స్ రాస్తాం. తర్వాత ప్రొవిజన్ అంటే ఎలా స్టార్ట్ చేయాలి? నువ్వు సింపుల్ సెంటెన్స్లోనే దీన్ని కన్వర్ట్ చేయాలి. కానీ స్టార్టింగ్లో యాజ్ పర్ provisions of section 6 subsection 1 of ఇది స్టార్టింగ్ వర్డ్ రావాలి. ఏ యాక్ట్? సెక్షన్ 6 subsection 1 of ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ఇలా స్టార్టింగ్ వర్డ్ ఇది రావాలి. దెన్ ఇప్పుడు నేను ఏదైతే చార్ట్ వేసానో దాన్ని ఒక సింపుల్ లాంగ్వేజ్లో, మెటీరియల్లో కాన్సెప్ట్ బుక్లో కూడా ఉంది కదా, చాలా సింపుల్ లాంగ్వేజ్లో అది స్టార్ట్ చేసి రాయాలి ప్రొవిజన్ 6 subsection 1. ఒకవేళ ఆర్ఓఆర్ ఆర్ఎన్ఓఆర్ 10 yearsకి డేటా ఇస్తే 6 subsection 6 కూడా రాయాలి సేమ్ బోర్డింగ్తో. ఆ ప్రొవిజన్ కూడా సింపుల్ లాంగ్వేజ్లో రాయాలి. సరే అతను రెసిడెంటా నాన్ రెసిడెంటా సంబంధం లేకుండా ప్రొవిజన్ మొత్తం రాయాలి. ఒకవేళ నీకు ఆన్సర్ తెలియలేదు, డేస్ క్యాలిక్యులేట్ చేయటం రాదు, అది ఏం తెలియదు, కానీ ఈ ప్రొవిజన్ అప్లై అయ్యిద్దని మాత్రం తెలుసు, ఈ ప్రొవిజన్ అప్లై చేసి ఆ క్వశ్చన్ చేయాలని తెలుసు, బట్ ఆ డేస్ ఏ డేస్ తీసుకోవాలి ఏంటి అని క్లారిటీ లేదు. సింపుల్ ఈ ప్రొవిజన్ అప్లై అయ్యింది ట్యాక్స్లో, జిఎస్టీలో కానీ డిటీలో కానీ, ఇదొక లాలో ఇదొక అడ్వాంటేజ్. ఆన్సర్ తెలియకపోయినా ఆ పర్టికులర్ కాన్సెప్ట్కి ఈ ప్రొవిజన్ అప్లై అయ్యిద్ది, ఆ క్వశ్చన్కి ప్రొవిజన్ అప్లై అయ్యిద్ది అన్నప్పుడు ఆ ప్రొవిజన్ రాసేస్తే కొన్ని మార్కులు ఉంటాయి. ఆ ప్రొవిజన్ అప్లై చేసిన తర్వాత మేబీ రెసిడెంట్ అవ్వచ్చు, నాన్ రెసిడెంట్ అవ్వచ్చు, ఆర్ఎన్ఓఆర్ అవ్వచ్చు, ఆర్ఎన్ఓఆర్ అవ్వచ్చు, ఇది ఆన్సర్తో సంబంధం లేకుండా బ్లైండ్గా ప్రొవిజన్ మొత్తం రాసేస్తే మీకు కొన్ని మార్కులు ఉంటాయి. సో అందుకని ప్రొవిజన్ అంటాం. క్వశ్చన్తో సంబంధం లేకుండా అది రెసిడెన్షియల్ స్టేటస్, ఇండివిజువల్, రెసిడెంట్ ఆర్ నాన్ రెసిడెంట్ ఆర్ ఆర్ఓఆర్ ఆర్ఎన్ఓఆర్ అని అడుగుతున్నాడంటే 6 subsection 1 6 subsection 6 రాసేసేయండి. తర్వాత అనాలిసిస్. తర్వాత ఏంటి సార్ అంటే అనాలిసిస్. సార్ అనాలిసిస్ రాసేటప్పుడు కంపల్సరీ ఫ్యాక్ట్స్ని ప్రొవిజన్ని అప్లై చేసి, అంటే 182 days నిజంగానే ఉన్నాడా, ఎన్ని డేస్ ఉన్నాడు, ఉంటే ఉన్నాడు అని, లేకపోతే లేడని. ఒకవేళ సెకండ్ కండిషన్ అయితే 60 days ఉన్నాడా, ప్రిసీడింగ్ 4 yearsలో 365 days ఉన్నాడా, అలా చెప్పేదాన్ని అనాలిసిస్. ప్రొవిజన్లో ఉన్న డేస్ సాటిస్ఫై చేశాడా లేదా, సాటిస్ఫైడ్ చేశాడా లేదా అని రాసే సెంటెన్స్నే అనాలిసిస్ అంటారు.
సాటిస్ఫై చేశాడు, దానికి రీజన్ ఏంటి? క్వశ్చన్ నువ్వు సాటిస్ఫై చేశానని చెప్తున్నా అంటే రీజన్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ 182 days కండిషన్, రీజన్ సాటిస్ఫైడ్ సార్ అన్నావు, రీజన్ ఏంటి సార్? మన 200 days ఉన్నాడు ఇండియాలో ఎస్ఎస్సి, మోర్ దాన్ 182 days సాటిస్ఫైడ్, ఫస్ట్ కండిషన్ సాటిస్ఫైడ్. సింపుల్ లాంగ్వేజ్ సార్. లాస్ట్లో కన్క్లూజన్ అనేది ఎలా రాయాలి సార్ అంటే వెరీ సింపుల్. ఒకటి రాసి చూపిస్తానండి నేను, జస్ట్ ఎలా రాయాలని చెప్తాను. కన్క్లూజన్, రెసిడెంట్ అయితే రెసిడెంట్, నాన్ రెసిడెంట్ అయితే నాన్ రెసిడెంట్. రెసిడెంట్లో కూడా ఆర్ఓఆరా ఆర్ఎన్ఓఆరా ఏదైతే సింపుల్గా రాయాలి. ఓకేనా? ఒక క్వశ్చన్ రాసి చూపిస్తాను. కంపెనీ చూద్దాం. కంపెనీ, రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ ది కంపెనీ. Residential status of the company. Residential status of the company, section 6. Residential status of the company, section 6, subsection 3. Residential status of the company, section 6, subsection 3. Residential status of the company, section 6, subsection 3. Indian company is always resident. Indian company is always resident. Indian company is always resident. Days ఇవన్నీ కంట్రోల్ ఎక్కడ ఉంది, డేస్ ఎన్ని డేస్ ఇర్రిలవెంట్ సార్. కంట్రోల్ ఎక్కడున్నా ఇండియాలో రిజిస్టర్ అయిన ప్రతి కంపెనీని ఇండియన్ కంపెనీ అంటాం. వాళ్ళు ఎక్కడి నుంచి కంట్రోల్ చేస్తున్నారు, అసలు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మొత్తం అవుట్ సైడ్ ఇండియా ఉన్నారా, విత్ ఇన్ ఇండియా ఉన్నారా, ఇది మొత్తం ఇర్రిలవెంట్. ఇండియన్, ఇఫ్ ద కంపెనీ రిజిస్టర్డ్ ఇన్ ఇండియా దెన్ ఇట్ ఈస్ అ ఇండియన్ కంపెనీ. ఇఫ్ ద కంపెనీ రిజిస్టర్డ్ ఇన్ ఇండియా దెన్ ఇట్ ఈస్ అ ఇండియన్ కంపెనీ. ఇఫ్ ఇట్ ఈస్ అ ఇండియన్ కంపెనీ దెన్ ఇట్ ఈస్ ఆల్వేస్ రెసిడెంట్. Then what about foreign company? So what is the difference between Indian company and foreign company? So what is the difference between Indian company and foreign company? So one thing, any company registered in India is an Indian company, but this company is not registered or incorporated in India, registered outside India. So what? మనకు సంబంధం ఏముంది సార్? అవుట్ సైడ్ కంపెనీల దగ్గరికి వెళ్ళి మనం ట్యాక్స్ అడగం కదా. నో, దే ఆర్ డూయింగ్ బిజినెస్ ఇన్ ఇండియా. దే ఆర్ రిజిస్టర్డ్ అవుట్ సైడ్ ఇండియా, బట్ దే ఆర్ డూయింగ్ బిజినెస్ ఇన్ ఇండియా. దే ఆర్ రిజిస్టర్డ్ అవుట్ సైడ్ ఇండియా, but they are doing business in India. సార్, అవుట్ సైడ్ ఇండియా రిజిస్టర్ అయ్యాడు కానీ ఇండియాలో బిజినెస్ చేస్తున్నారా? ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఒక కంపెనీ, డిమార్ట్, సామ్సంగ్, ఇవన్నీ అవుట్ సైడ్ కంపెనీస్, ఇక్కడ రిజిస్టర్ రావాలి. సార్ మరి ఇండియాలో బిజినెస్ చేస్తున్నారా లేదా? వీళ్ళు చేస్తున్నారు సార్. సో దాన్ని పోయం, ప్లేస్ ఆఫ్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్, ఇండియాలో ఉంటే రెసిడెంట్. సార్ ఇది ఫారిన్ కంపెనీ, ఇండియాలో బిజినెస్ అయితే చేస్తున్నారు కానీ ఫర్ ఎగ్జాంపుల్ డీమార్ట్ ఉన్నాను, ఇది ఫారిన్ కంపెనీనే కానీ ఫారెన్ నుంచి సిఇఓ ఏమి డే టు డే ఆపరేషన్స్ కానీ ఇవన్నీ కంట్రోల్ చేయడు. ఇక్కడ ఇండియాలో ఉంటూ మేనేజ్మెంట్ ఉంటుంది. డీమార్ట్ ఇండియాలో మేనేజ్మెంట్ ఉంటుంది. పోయం ఎక్కడ ఉంది? బిజినెస్ సంబంధించి ఇండియాలోనే ఉంది సార్, రెసిడెంట్. సార్ అసలు అలీబాబా అనే కంపెనీ ఉంది, ఇండియాలో బిజినెస్ చేస్తుంది, బట్ వాళ్ళకి ఇక్కడ ఎటువంటి మేనేజ్మెంట్ లేదు, డెసిషన్స్ అన్నీ చైనా నుంచే తీసుకుంటారు. అసలు ఇండియాలో ఎట్లాంటి ఆఫీస్ కానీ ఎట్లాంటి డెసిషన్ మేకింగ్ పార్ట్ కానీ లేదు. జస్ట్ ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే సేల్ చేస్తారు వాళ్ళు. ఇక్కడ అమెజాన్ ఎలాగో, అమెజాన్ ఇది ఆల్సో ఫారెన్ కంపెనీ, అలీబాబా అని చైనాలో పెద్దది ఈ కామర్స్. వాళ్ళకి ఇండియాలో ఎటువంటి మేనేజ్మెంట్ కానీ ఏమి లేదు ఎగ్జాంపుల్. సో అప్పుడు నాన్ రెసిడెంట్స్. సార్ ఫారెన్ కంపెనీనే ఇండియాలో బిజినెస్ చేస్తుంది కానీ వాళ్ళకి ఇక్కడ ఎటువంటి పోయం లేదు, ప్లేస్ ఆఫ్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ అవుట్ సైడ్ ఇండియానే ఉంది, ఇండియాలో అయితే లేదు. ప్లేస్ ఆఫ్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ అవుట్ సైడ్ ఇండియా ఉంది, ఇండియాలో అయితే లేదు. ప్లేస్ ఆఫ్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ అవుట్ సైడ్ ఇండియా ఉంది, ఇండియాలో అయితే లేదు. సో
సార్ అవుట్ సైడ్ ఇండియా ఉందా, ఇండియాలో అయితే లేదా? దెన్ ఇండియాలో ఉంటేనేమో రెసిడెంట్, అవుట్ సైడ్ ఇండియాలో ఉంటే నాన్ రెసిడెంట్. సార్ మరి ఇండియన్ కంపెనీ పోయం అవుట్ సైడ్ ఇండియా ఉంది, అయినా సరే రెసిడెంట్. ఇండియన్ కంపెనీ పోయం ఎక్కడున్నా సరే రెసిడెంటే. వాట్ ఈస్ పోయం? పోయం అంటే ఫుల్ ఫామ్ ప్లేస్ ఆఫ్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్. వాట్ ఈస్ పోయం? ప్లేస్ ఆఫ్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్. What is poem? Place of effective management. What is poem? Place of effective management. Sir, means the place where the key management decisions and the commercial decisions are necessary for conduct of business, partly or wholly taken in substance made. Decision making power. Decision making power. Sir, చదవండి అందరూ, చాలా ఇంపార్టెంట్ కంపెనీ చదవాలందరూ. కంపెనీ రెసిడెన్షియల్ స్టేటస్ ఇంపార్టెంట్, ఎంసీక్యూ అడుగుతాడు, చదవాలి. చాలా మంది తప్పు రాసేది ఏంటంటే ఇండియన్ కంపెనీ అంటాడు, పోయం అవుట్ సైడ్ ఇండియా ఉంది అంటాడు. పోయం అవుట్ సైడ్ ఇండియా ఉంటే అందరూ ఏం రాస్తారు? నాన్ రెసిడెంట్ అంటారు. కానీ అది ఇండియన్ కంపెనీ కాబట్టి పోయం ఇన్ ఇండియా ఉన్నా అవుట్ సైడ్ ఇండియా ఉన్నా సరే రెసిడెంట్. అలా అడుగుతాడు, ఓకేనా? దిస్ ఇస్ అబౌట్ రెసిడెన్షియల్ స్టేటస్. చూడండి, కంపెనీ ఇండియన్ కంపెనీ అయితే ఆల్వేస్ రెసిడెంట్. ఫారెన్ కంపెనీ అయితే యూనిట్ టు చెక్ పోయం. పోయం ఇండియాలో ఉంటే రెసిడెంట్, పోయం అవుట్ సైడ్ ఇండియా ఉంటే నాన్ రెసిడెంట్. ఓకేనా? ఓకే, పోయం ఇండియాలో ఉంటే రెసిడెంట్, పోయం అవుట్ సైడ్ ఇండియాలో ఉంటే నాన్ రెసిడెంట్. వాళ్ళందరూ చదవాలి. We have 8 questions. 8లో రెసిడెన్షియల్ స్టేటస్ మీద కొన్ని ఉన్నాయమ్మా. 5 క్వశ్చన్స్ ఉన్నాయి. 4 క్వశ్చన్స్ ఉన్నాయి రెసిడెన్షియల్ స్టేటస్ మీద. ఆల్రెడీ క్లాస్ రూమ్ క్వశ్చన్స్ అంటే కాన్సెప్ట్ బుక్లో ఉండే ఎగ్జాంపుల్స్. క్లాస్ రూమ్ క్వశ్చన్స్ అంటే కాన్సెప్ట్ బుక్లో ఉండే ఎగ్జాంపుల్స్ ఎలాగో చూసాం. ఇవి కూడా ఈజీగానే ఉంటాయి. అందరు కాన్సెప్ట్ బుక్ ఓపెన్ చేయండి. మెటీరియల్ క్వశ్చన్ బ్యాంక్ ఓపెన్ చేయండి. క్వశ్చన్ బ్యాంక్ ఓపెన్ చేయాలి అందరూ. రైట్. మిస్టర్ ఆనంద్ ఈజ్ అన్ ఇండియన్ సిటిజన్ అంట అతను. అండ్ ద మెంబర్ ఆఫ్ క్రూ ఆఫ్ సింగపూర్ బౌండ్ ఇండియన్
షిప్ ఎంగేజ్డ్ ఇన్ క్యారేజ్ ఆఫ్ పాసెంజర్స్. ఇండియన్ షిప్కి సంబంధించి అతను క్రూ మెంబరు పాసెంజర్స్ని తీసుకెళ్తూ ఉంటుంది ఆ షిప్. ఇన్ ఇంటర్నేషనల్ ట్రాఫిక్ డిపార్చింగ్ ఫ్రమ్ చెన్నై. చెన్నై నుంచి బయలుదేరారు వాళ్ళు. ఎప్పుడు బయలుదేరారు సార్? 6th June 2023. మళ్ళీ ఎప్పుడు అతను వచ్చేసాడు ఇండియాకి? 9th December. ఈ మధ్యలో ఉండే డేస్ ఏవైతే ఉన్నాయో అవి 366 డేస్ నుంచి ఎక్స్క్లూడ్ చేయాలి. అప్పుడు ఇండియాలో ఎన్ని డేస్ ఉన్నాయో తెలుస్తుంది. ఫ్రమ్ ది ఫాలోయింగ్ డీటెయిల్స్ for the previous year 23-24, determine the residential status of Mr. Anand for assessment year 24-25. Assuming that his stay in India in the last 4 preceding previous years is 400. So generally ఇతనికి సెకండ్ కండిషన్ అప్లై అవుతుందా? షిప్ క్రూ మెంబర్కి అవ్వదు, ఓన్లీ ఫస్ట్ కండిషనే అప్లై అవుతుంది. షిప్ క్రూ మెంబర్కి సెకండ్ కండిషన్ అప్లై కాదు, ఫస్ట్ కండిషనే అప్లై అవుతుంది. ట్రై చేయండి అమ్మా, ఆన్సర్ ట్రై చేయండి అందరూ. షిప్ క్రూ మెంబర్ అన్ని డేస్ అవుట్ సైడ్ ఇండియా ఉన్నారు, షిప్లో ఉన్నారు కాబట్టి అది ఎక్స్క్లూడ్ చేసి రిమైనింగ్ డేస్ ఎన్ని? అది 182 డేస్ కంటే ఎక్కువ ఉందా? తక్కువ. ఓకేనా? చేయాలి, వీడియో పాస్ చేసి అందరూ ఆన్సర్ చేయాలి. వీడియో పాస్ చేసి అందరూ ఆన్సర్ చేయాలి. ట్రై చేయాలి. షిప్ క్రూ మెంబర్ అన్ని డేస్ షిప్లో ఉన్నాడు, అన్ని డేస్ కౌంట్ చేయండి. 366లోంచి ఎక్స్క్లూడ్ చేయండి. నెంబర్ ఆఫ్ డేస్ స్టే ఇన్ ఇండియా వస్తుంది, అది 182 డేస్తో కంపేర్ చేయండి. సరిపోతే సాటిస్ఫై చేస్తే రెసిడెంట్, సాటిస్ఫై చేయకపోతే నాన్ రెసిడెంట్. చేయాలందరూ. చేసిన వాళ్ళు ఒకసారి ఆన్సర్ చెక్ చేసుకోండి అమ్మా. కంటిన్యూస్ డిశ్చార్జ్ సర్టిఫికేట్లోంచి మీరు పీరియడ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి ఎండ్ అయింది, ఈ పీరియడ్ని ఎక్స్క్లూడ్ చేయాలి. ఏం చేయాలి? ఎక్స్క్లూడ్ చేయాలి. ఎక్స్క్లూడ్ చేయాలి. ఎవరికి? షిప్ క్రూ మెంబర్. అతను ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఫస్ట్ థింగ్, ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. షిప్ క్రూ మెంబర్ అయి ఉండాలి. షిప్ క్రూ. ఇన్ కేస్ ఆఫ్ ఫారెన్ బౌండ్ షిప్స్ where the destination of the is outside India, there is uncertainty regarding the manner of basis of determining the period of stay in India for the citizen being a ship crew member. To remove this uncertainty, Indian citizen ayundi
member of ship crew, member of foreign bound ship leaving India, the period of stay in India in respect of such work be determined in the particular manner. Foreign bounded ship అయి ఉండాలి, ఫారెన్ బౌండెడ్ షిప్ అయి ఉండాలి. సింగపూర్ బౌండ్ ఇండియన్ షిప్. In case of Mr. Anand is the Indian citizen, first condition satisfied. Leaving India, second condition satisfied. As a member of ship crew, member of Indian ship, he would be resident in India if he stay in India for 182 days or more. First condition. The voyage is undertaken by Indian ship engaged in carry out of passengers in international traffic. So originating from the port of India, that is Chennai port, and having its destination of the port outside India, that is the Singapore port. Hence the voyage is eligible for the purpose of section 6 subsection 1. Therefore, period commencing from 6 June 2023 and ending from 9th December 2023 being the dates entered in continuous discharge certificate. Any days ఉన్నాయమ్మా కౌంట్ చేయండి. జూన్లో 25 days ఉన్నాయి. 25 days షిప్లో ఉన్నాడు. ఎలా సార్? జూన్లో 30, 6th కూడా షిప్లో ఉన్నట్టు తీసుకోవాలి కాబట్టి కూడా షిప్లో ఉన్నాడు కదా, 5 తీసేయాలి. 30 - 5 25. జూలై 31, ఆగస్ట్ 31, సెప్టెంబర్ 30, నవంబర్ 31, అక్టోబర్ 31, నవంబర్ 30 ప్లస్ డిసెంబర్ 9 days ఉన్నాడు. 9 ఇవన్నీ యాడ్ చేస్తే మీకు 187 days వస్తాయి. సార్ ఇవి ఎక్స్క్లూడ్ చేయాలి. చాలా మంది 187 days ఇండియాలో ఉన్నారనుకుంటారు, అదే మిస్టేక్. 187 కౌంట్ చేస్తారు కరెక్ట్గానే, మోర్ దాన్ 182 days అని చెప్పేసి రెసిడెంట్ అని రాసి వస్తారు. సార్ ఇవి ఎక్స్క్లూడ్ చేయాలి. దేంట్లోంచి ఎక్స్క్లూడ్ చేయాలి? 366 days నుంచి ఎక్స్క్లూడ్ చేయాలి. సార్ 365 కదా, లీప్ ఇయర్ నాన్న, 2024 లీప్ ఇయర్. 366 days లోంచి ఎక్స్క్లూడ్ చేయాలి 187 days. అప్పుడు ఎంత వస్తుంది సార్? 179 days వస్తుంది. సార్ ఇట్ ఈస్ లెస్ దాన్ 182 days. నాన్ రెసిడెంట్. సార్ సెకండ్ కండిషన్ చెక్ చేయొచ్చు కదా. నో ఫారెన్ బౌండెడ్ షిప్ కాబట్టి షిప్ క్రూ మెంబర్ ఇండియన్ సిటిజన్, కండిషన్ సాటిస్ఫైడ్. షిప్ క్రూ మెంబర్ లీవింగ్ ఇండియా, కండిషన్ సాటిస్ఫైడ్. షిప్ క్రూ మెంబర్ యాజ్ ఎ షిప్ క్రూ మెంబర్, కండిషన్ సాటిస్ఫైడ్. ఇట్ ఈస్ ద ఫారెన్ బౌండెడ్ షిప్. 4 conditions satisfied. ఓన్లీ ఫస్ట్ 6 subsection 1లో ఉన్న ఫస్ట్ కండిషన్ అప్లై అవుతుంది. సో 182 days మాత్రమే అప్లై అవుతుంది, 60 days అప్లై కాదు. ఓకే, సో అది ఆన్సర్ అమ్మా. ప్రొవిజన్ జనరల్గా ఇతను ప్రొవిజన్ రాయలేదు 182 days, జస్ట్ అనాలిసిస్ రాశారు అంతే. ఇంత రాయక్కర్లేదమ్మా అనాలిసిస్ 4 marksకి. సమ్మరీ రాస్తే సరిపోతుంది. ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ఎక్కువ రాశారు. మీరు ఎగ్జామ్లో కంపల్సరీ ప్రొవిజన్ రాయాల్సిందే. ఏమేమి ప్రొవిజన్ రాయాలి? 6 subsection 1 ప్రొవిజన్ రాయాలి, 2 conditions, 182 condition, 60 condition. బట్ ఇంకొకటి కూడా రాయాలి. యాజ్ పర్ సిబిడిటీ సర్క్యులర్ ఏంటమ్మా? ఎక్సెప్షనల్ కేస్ షిప్ క్రూ మెంబర్ ఓన్లీ ఫస్ట్ కండిషన్ ఈజ్ అప్లికబుల్, సెకండ్ కండిషన్ ఈజ్ నాట్ అప్లికబుల్ అనే పాయింట్ కూడా రాయాలి అడిషనల్గా, నోట్ పాయింట్ ప్రొవిజన్లో. దాని తర్వాత అనాలిసిస్లో ఇదిగో ఇప్పుడు ఇది చూపించినంత ఇంత రాయాల్సిన అవసరం లేదు, సమ్మరీ రాసినా సరిపోతుంది. నెక్స్ట్ కన్క్లూజన్. ది లాస్ట్ లైన్ ఈజ్ ద కన్క్లూజన్. ఎస్ఎస్సి ఈజ్ నాన్ రెసిడెంట్ ఇన్ అసెస్మెంట్ ఇయర్ 24-25. SSC is non-resident in assessment year 24-25. Okay. Question number 2. Question number 2. First question completed. ఏంటమ్మా ఇతను నాన్ రెసిడెంట్. మీరు చూడకుండా రాయటానికి ట్రై చేయండి. ప్రొవిజన్. Question number 2. బ్రెట్లీ అండ్ ఆస్ట్రేలియన్ క్రికెటర్ ప్లేయర్ ఇండియన్ సిటిజన్ అయితే కాదు కదా. బ్రెట్లీ ఇండియన్ ఆరిజిన్ కూడా కాదు. ఓకే, ఇండియన్ సిటిజన్ కాదు, ఇండియన్ ఆరిజిన్ కాదు. ఎలా తెలిసింది? అక్కడ చెప్పాడా?
తెలుసు కదమ్మా అందరికి. సో క్రికెట్ ప్లేయర్, ఆస్ట్రేలియన్ క్రికెట్ ప్లేయర్ విజిట్స్ ఇండియా ఫర్ 100 days ఇన్ ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్. ప్రతి ఫైనాన్షియల్ ఇయర్లో 100 days. ఇది మనం క్లాస్ రూమ్ దగ్గర క్లాస్ రూమ్ సమ్ కింద చేసాం. 100 days. And this has been his practice for past 10 financial years. So find out his residential status for assessment year 24-25. Would your answer change if the above facts related to Srinath, an Indian citizen who resides in Australia and represents the Australian cricket team? ఒకవేళ బ్రెట్లీ కాకుండా శ్రీనాథ్ అంటే మీ ఆన్సర్ ఏమైనా చేంజ్ అవుతుంది. అతను ఇండియన్ సిటిజన్, అతను ఇండియన్ సిటిజన్ అండ్ ఇండియన్ ఆరిజిన్ కూడా. అతను ఇండియాకి వచ్చి వెళ్తూ ఉంటుంటే ఎవ్రీ ఇయర్ 100 days. అప్పుడు మీ ఆన్సర్ ఏంటి? Would your answer if Srinath had visited for India 120 days instead of 100 days every year? ఒకవేళ శ్రీనాథే 100 days కాకుండా 120 days ఎవ్రీ ఇయర్ వస్తే అప్పుడు మీ ఆన్సర్ ఏంటి? మొత్తం 3 questions. ఫస్ట్ బ్రెట్లీ ఎవ్రీ ఇయర్ 100 days వస్తే మీ ఆన్సర్ ఏంటి? నెక్స్ట్ శ్రీనాథ్ అంటే ఇండియన్ ఆరిజిన్ ఆర్ ఇండియన్ సిటిజన్, ఎవ్రీ ఇయర్ 100 days వస్తే మీ ఆన్సర్ ఏంటి? నెక్స్ట్ శ్రీనాథే ఇండియన్ ఆరిజిన్ ఇండియన్ సిటిజన్, ఎవ్రీ ఇయర్ 120 days వస్తే మీ ఆన్సర్ ఏంటి? ట్రై చేయండి అమ్మా, ట్రై చేయాలి అందరూ. వీడియో పాస్ చేసి ట్రై చేయాలి. మీరు క్వశ్చన్ ఇంకోసారి జాగ్రత్తగా చదివి ట్రై చేయాలి. ట్రై చేయండి. బ్రెట్లీ సార్ ప్రజెంట్ ప్రీవియస్ ఇయర్లో 100 days ఉన్నాడు, less than 182 days, but it is greater than or 60 days. Preceding 4 previous yearsలో 400 days ఉన్నాడు, it is more than 365 days. సెకండ్ కండిషన్ సాటిస్ఫైడ్. ఇతను ఎక్సెప్షనల్లో కవర్ అవ్వట్లేదు కదా, ఇండియన్ ఆరిజిన్ కాదు, ఇండియన్ సిటిజన్ కాదు, షిప్ క్రూ మెంబర్ కాదు, ఎక్సెప్షన్స్లో కవర్ అవ్వట్లేదు. ఓకే, దట్స్ వై సెకండ్ కండిషన్ అప్లై చేయొచ్చు. 60 days 365 days కండిషన్ సాటిస్ఫై చేశాడు. సో హీఈస్ రెసిడెంట్ ఇన్ ఇండియా ఫర్ ది అసెస్మెంట్ ఇయర్ 24-25. ప్రొవిజన్ రాయాలి, ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్ రాయాలి, తర్వాత ప్రొవిజన్ రాయాలి. లేదు ఇలా రాసినా పర్లేదమ్మా, మార్క్స్ ఇస్తాడు. ప్రొవిజన్ తర్వాత అనాలిసిస్ రాయాలి. సాటిస్ఫై చేసినట్టు ఇలాగా సాటిస్ఫైస్ వన్ ఆఫ్ ది కండిషన్ అని అనాలిసిస్ రాయాలి. ఆ కండిషన్స్ ఏంటో అనేది రాయాలి నువ్వు ఎగ్జామ్లో. రాసి సాటిస్ఫై చేశాడు వన్ ఆఫ్ ది కండిషన్ చేశాడు అని చెప్తే సరిపోదు, ప్రూవ్ చేయాలి ఎలా సాటిస్ఫై చేశాడు. చూడండి 400 days 60 days ఉన్నాడు అందుకని సాటిస్ఫై చేశాడని సమ్మరీ, సింపుల్ లాంగ్వేజ్. కన్క్లూజన్ ఈ లాస్ట్ పాయింట్, కన్క్లూజన్. ఇలా ఈ 4 headings ఉండాల్సిందే. ఓకేనా సార్? ఇంకొక ఎడిషనల్ కండిషన్స్, రెసిడెంట్ అయ్యాడు కాబట్టి ఎడిషనల్ కండిషన్ 6 subsection 6 కూడా రాయాలి. ప్రొవిజన్ మళ్ళీ 6 subsection 6 పాస్ట్ 7 years 700 days ఉన్నారు, అందులో కండిషన్ సాటిస్ఫై చేయలేదు, నాట్ సాటిస్ఫైడ్. సో ఇతను రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్, resident but not ordinary resident, resident but not ordinary resident.
resident but not ordinary resident. Bradley is a resident but not ordinary resident. Okay. ఎందుకు ఇలా సేమ్ ఆర్టీఎస్ క్వశ్చన్ మనం క్లాస్ రూమ్లో చేసాం. సో నెక్స్ట్ బి 6,000 రాశాడు చూడండి నీట్గా. Individual not being Indian citizen or would be non-resident if he satisfied one of the condition in terms of such individual not being an Indian citizen would be not ordinary resident person if he satisfies one of the condition in terms of the if individual has not non-resident in India in 9 years out of 10. మనం ఎలా చెప్తున్నాం రివర్స్లోనే అట్లీస్ట్ 2 years రెసిడెంట్ అవ్వాలి. ఇతనేంటి సాటిస్ఫై చేయని అంటున్నాడు. 729 days ఉన్నా 9 days నాన్ రెసిడెంట్ ఉన్నా సరే అతను ఆర్ఎన్ఓఆర్కి చెప్తున్నాడమ్మా. మనం ఏంటి ఆర్ఓఆర్కి చెప్తున్నాం కండిషన్స్. ఇతను ఆర్ఎన్ఓఆర్కి చెప్తున్నాడు. ఆర్ఓఆర్ అంటే రివర్స్. ఆర్ఓఆర్ అంటే ఏంటి 729 days ఉండాలి ఆర్లెస్. ఇక్కడ ఏంటి నాన్ రెసిడెంట్ కింద ఉండాలి. 2 years రెసిడెంట్ అంటే దాన్ని రివర్స్ చేయండి అమ్మా. 9 years నాన్ రెసిడెంట్ అయిపోతే సరిపోతుంది. అలా రివర్స్లో చెప్పాడు అంతే. మనం అలా ఏం లేదు, మనం క్లాస్లో ఏది చెప్తున్నాం అది రాసుకోండి సార్. సో నెంబర్ బి శ్రీనాథ్ ఇండియన్ సిటిజన్, ఇండియా రిసైడ్ చేస్తున్నాడు, ఇండియన్ ఆరిజిన్, ఇండియాని విజిట్ చేస్తున్నాడు. ఫస్ట్ కండిషన్ అప్లై చేయాలి సార్. కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో 120 days ఉన్నాడు. ఫస్ట్ కండిషన్ అప్లై చేయాలి. ఎక్స్క్లూడింగ్ ఫారెన్ ఇన్కమ్ అది తీసుకుంటే మనం టోటల్ ఇన్కమ్ ఎక్స్క్లూడింగ్ ఫారెన్ ఇన్కమ్ ఆ కండిషన్ అంటే ఇన్కమ్ గురించి మాట్లాడేది కాబట్టి ఆ కండిషన్ అప్లై చేయము ఎక్సెప్షన్. సో లెస్ దాన్ 182 days ఉన్నాడు కాబట్టి అతను ఏంటమ్మా నాన్ రెసిడెంట్. ఫస్ట్ కండిషనే అప్లై అవుతుంది. ఎక్సెప్షనల్ కేసు కవర్ అవుతుంది సార్. ఇంకొక ఎక్సెప్షనల్ కేసు చెప్పారు కదా ఆర్ఎన్ఓఆర్. ఒకవేళ అతను ఇండియన్ ఆరిజిన్ అయితే ఇండియా వస్తుంటే 120 days ఉంటే అట్లీస్ట్ 120 days ఉంటే, ఇక్కడ 120 days కండిషన్ కూడా లేదు, 100 days. అందుకనే సెకండ్ క్వశ్చన్ చూడండి అమ్మా. అతను ఇండియన్ ఇన్కమ్ ఎక్స్క్లూడింగ్ ఫారెన్ ఇన్కమ్ 15 lakhs కంటే ఎక్స్క్లూడ్ అయ్యింది, 120 days ఉన్నాడు స్టే. ఇప్పుడు ఇతను ఆర్ఎన్ఓఆర్ అవుతారు. స్పెషల్ కేస్ చెప్తున్నాం కదా. ఇండియన్ సిటిజన్ ఆర్ ఇండియన్ ఆరిజిన్ విజిటింగ్ ఇండియా. ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, ఇండియన్ ఆరిజిన్ అయి ఉండాలి, ఇండియా విజిట్ చేయాలి. ఫారెన్ ఇన్కమ్ కాకుండా ఇండియన్ ఇన్కమ్ 15 lakhs ఆర్ మోర్ ఉండాలి. 120 days ఆర్ మోర్ ఉంటే రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అయిపోతాడు డైరెక్ట్గా. ఏమి చెక్ చేయక్కర్లా, డైరెక్ట్గా అతను రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అయిపోతాడు. సి. మరి బిలో సార్, బిలో 100 days కదా ఉంది, 120 లేడు. 15 lakhs ఉంది, ఇండియన్ సిటిజనే, విజిటింగ్ ఇండియానే, కానీ 120 ఈ ఫోర్త్ కండిషన్ సాటిస్ఫై చేయలేదు సార్. అందుకని అతను నాన్ రెసిడెంట్ సార్. సిలో 120 days ఉన్నాడు కాబట్టి ఫోర్త్ కండిషన్ కూడా సాటిస్ఫై చేశాడు. 15 lakhs కండిషన్ సాటిస్ఫైడ్, ఇండియన్ ఇన్కమ్, ఇండియన్ సిటిజన్ ఆర్ ఇండియన్ ఆరిజిన్ సాటిస్ఫైడ్, విజిటింగ్ ఇండియా సాటిస్ఫైడ్, 120 days condition satisfied. 4 conditions satisfied. So resident, not ordinary resident. Okay na? 480 days immediately residing years does not exceeding 50 lakhs. If total income 15 lakhs కంటే ఎక్సీడ్ అవ్వకపోతే అతను నాన్ రెసిడెంట్. ఇన్కమ్ గురించి క్వశ్చన్లో ఏం మాట్లాడలేదు కాబట్టి 2 రాయాలి. ఇన్కమ్ గురించి క్వశ్చన్లో ఏం మాట్లాడలేదు కాబట్టి 2 రాయాల్సిందే. సార్ 120 days ఆర్ 4 preceding previous years లో 365 days. 480 ఉన్నాడు కాబట్టి ఓకే సార్. 120 days ఈ కండిషన్ చూడండి అమ్మా. 120 and 365 in 4 preceding previous year. ఓకే, ఫోర్త్ కండిషన్ సార్. ఒకవేళ 15 lakhs లేదు అంటే అతను ఇండియన్, క్వశ్చన్లో ఇండియన్ ఇన్కమ్ ఎంతో చెప్పలేదు కాబట్టి ఉంటే ఏంటి లేకపోతే ఏంటో కూడా రాయాలి ఆన్సర్. ఉంటేనేమో ఆర్ఎన్ఓఆర్ 15 lakhs ఉంటాయి. ఒకవేళ 15 lakhs కంటే తక్కువ ఉంటే నాన్ రెసిడెంట్. అదేంటి సార్ 60 days కండిషన్ అప్లై చేయొచ్చు కదా. ఇతనికి 60 days కండిషన్ అప్లై కాదు, ఎక్సెప్షన్.
బ్రెట్లీకి 60 days కండిషన్ అప్లై అవుతుంది. అది సెకండ్ క్వశ్చన్. సో ఫస్ట్ వన్ ఆర్ఎన్ఓఆర్ బ్రెట్లీ రెసిడెంటే, కానీ 730 days లేడుగా 700 days ఉన్నాడు కాబట్టి 6 కండిషన్ సాటిస్ఫై చేయలేదు కాబట్టి రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్. శ్రీనాథ్ ఒకవేళ 100 days ఉంటే నాన్ రెసిడెంట్, అదే 120 days ఉంటే 15 lakhs ఉంటేనేమో ఇండియన్ ఇన్కమ్ ఆర్ఎన్ఓఆర్. ఒకవేళ 15 lakhs కంటే తక్కువ ఉంటేనేమో ఏంటమ్మా నాన్ రెసిడెంట్. ఓకే, ఇక్కడ 15 lakhs ఉన్నా 15 lakhs కంటే తక్కువ ఉన్నా నాన్ రెసిడెంట్. ఎందుకు? 120 days కండిషనే లేదు. క్వశ్చన్ నెంబర్ 3 చూడాలి అందరూ. క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 3 వీడియో పాస్ చేయాలి, ట్రై చేయాలి. మిస్టర్ బి ఏ కెనడియన్ సిటిజన్ కమ్స్ టు ఇండియా ఫర్ ది ఫస్ట్ టైం డ్యూరింగ్ 1920, మన ప్రీవియస్ ఇయర్ కాదు పాత. డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ 1920, 2021, 21, 22, 22, 23 and this is our financial year previous year 23, 24. He has in India for 55, 60, 90, 150, 70. ఇది మన క్లాస్ రూమ్ సమ్స్ లో చేసాం. ప్రజెంట్ ప్రీవియస్ ఇయర్ ఇచ్చాడు, ప్రిసీడింగ్ 4 previous years ఇచ్చారు. డిటర్మైన్ హిస్ రెసిడెన్షియల్ స్టేటస్. హీ ఈస్ కెనడియన్ సిటిజన్, కమ్స్ టు ఇండియా, నాట్ ఇండియన్ ఆరిజిన్, నాట్ ఇండియన్ సిటిజన్, కెనడియన్ సిటిజన్. ఇండియన్ ఆరిజిన్ ఇండియన్ సిటిజన్ కమ్స్ టు ఇండియా అయితేనే ఫస్ట్ కండిషన్ అప్లై చేయాలి, సెకండ్ కండిషన్ వదిలేస్తాం. ఏం లేదు, ఏం ఎక్సెప్షన్ కాదు. ట్రై చేయాలి. సార్ ఇతనికి సెకండ్ కండిషన్ కూడా అప్లై అవుతుంది.
సెకండ్ కండిషన్ 60 days ఉండాలి, ప్రీవియస్ ఇయర్లో 70 days ఉన్నాడంట. 70 days మిగతా 4 ప్రిసీడింగ్ ప్రీవియస్ ఇయర్స్ యాడ్ చేస్తే 355 days ఉన్నాడు. మిగతా 4 ప్రిసీడింగ్ ప్రీవియస్ ఇయర్స్ యాడ్ చేస్తే ఎన్ని డేస్ ఉన్నాడమ్మా? 355 days ఉన్నాడు సార్. 365 లేడు, 365 లేడు. సో హీఈస్ నాన్ రెసిడెంట్ సార్. ఇంత సింపుల్గా 1 మార్క్ 2 మార్క్ అడిగినప్పుడు ఇంత సింపుల్గా రాస్తాం. 4 మార్క్స్ అడిగినప్పుడు ప్రొవిజన్ రాయాల్సిందే. 1 మార్క్ 2 మార్క్స్ అడిగినప్పుడు ఇంత సింపుల్గా రాస్తాం. అది కూడా ఉండాలి కదా ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ అది కూడా ఉండాలి, ఒక ఎగ్జాంపుల్ అది కూడా ఉండాలి అని మనం ఇలా ఇంక్లూడ్ చేసాం. రైట్, చెక్ చేసుకోండి ఆన్సర్ ఒకసారి. సార్ 365 days లేడు, సెకండ్ కండిషన్ అప్లై అవుతుంది సార్. అదేంటి సార్, ఇండియాని విజిట్ చేస్తుంటే ఫస్ట్ కండిషన్ కదా. అది ఇండియన్ ఆరిజిన్కి ఇండియన్ సిటిజన్కే, ఇతను ఇండియన్ సిటిజన్ కాదు, కెనడియన్ సిటిజన్. ఇతనికి ఎక్సెప్షన్ లేదు, సెకండ్ కండిషన్ కూడా అప్లై చేయాలి 60 days. కానీ ఇతను ప్రిసీడింగ్ 4 ప్రిసీడింగ్ ప్రీవియస్ ఇయర్స్లో 365 days లేరు, 355. Fourth one. The business of HCL is transacted from Australia and all policy decisions are taken there only. Mr. E, the Karta of HCL, who was born in Kolkata, visits India during previous year 23-24 of 15 years. He is visiting Indian officer. He comes to India on 1/4/2023 and leaves for Australia on 1/12/2023. Determine the residency status of Karta and HCL. HCL completely outside India on the government decision making, non-resident. But Karta, Indian origin, visiting India. Only first condition apply చేస్తాం, ఎక్సెప్షనల్ లో కవర్ అవుతాడు. ఓన్లీ ఫస్ట్ కండిషన్. 182 days ఉంటే రెసిడెంట్, 182 days కంటే తక్కువ ఉంటే నాన్ రెసిడెంట్. 15 years తర్వాత వస్తున్నాడు కాబట్టి, ఈ పాస్ట్ 10 yearsలో అసలు లేడు కాబట్టి మనం 6 of section 6 సాటిస్ఫై చేయలేదన్నట్టే తీసుకోవాలి. ట్రై చేయండి అమ్మా, ఇది హోంవర్క్ చేయండి అందరూ. హెచ్ఏఎఫ్టీ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇవన్నీ చేశాను. హోంవర్క్ చేయండి, ఇది అందరూ హోంవర్క్ చేయాలి. 4th one 5, 6, 7 ఇవన్నీ ఇండియన్ ఇన్కమ్, ఫారెన్ ఇన్కమ్ మీద క్వశ్చన్స్. 4th one is the last question on రెసిడెన్షియల్ స్టేటస్. మిగతావి కూడా రెసిడెన్షియల్ స్టేటస్ ఉంటుంది, కాకపోతే ఇండియన్ ఇన్కమ్ ఫారెన్ ఇన్కమ్ కూడా మెర్జ్ అవుతుంది కాన్సెప్ట్. అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఇండియన్ ఇన్కమ్ ఫారెన్ ఇన్కమ్ కాన్సెప్ట్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. 4th క్వశ్చన్ అందరూ హోంవర్క్ చేయాలి, చాలా సింపుల్. హెచ్ఏఎఫ్ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ wholly or partly in India, resident. Control and management wholly outside India, non-resident. ఇచ్చేసాడు decision making. కర్తాది కూడా చూడమంటున్నాడు, ఇండివిజువల్ది కూడా. అతను 15 years తర్వాత ఇండియా వస్తున్నాడంట, ఇండియన్ ఆరిజిన్, ఇండియన్ సిటిజన్ కాబట్టి ఎక్సెప్షనల్లో కవర్ అవుతాడు. సెకండ్ కండిషన్ అప్లై కాదు, ఫస్ట్ కండిషన్ అప్లై అవుతుంది. 182 days. ఎన్ని రోజులు ఉన్నాడో ఇచ్చాడు, అక్కడ 180 days ఉన్నాయా లేదా ఆ డేస్ మధ్యలో కౌంట్ చేయండి. కౌంట్ చేసి ఉంటేనే రెసిడెంట్, లేకపోతే నాన్ రెసిడెంట్. రైట్.
ఓకే నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ Recording stopped.